3వ అధ్యాయంలో రాయబడినట్లుగా ఒక గొప్ప సంఘముగా ఏర్పడటానికి మాకు తండ్రి మీ పరలోకపు ఆత్మను అనుగ్రహించి మీ చిత్తానుసారంగా మమ్మల్ని మేము కట్టుకొనుటకు మీ కృపను చూపించమని పవిత్రముగా పరిశుద్ధముగా అన్య జనాంగము చేత మంచి సాక్ష్యము పొందినట్లుగా మా జీవితాలను మార్చుకొనుటకు ఆత్మ ద్వారా సహాయంను దయచేయమని పరలోకపు తండ్రి మీ దయగలిగిన పాదముల చెంత ప్రార్థిస్తూ మా యొక్క జీవితాలలో ఉన్న ప్రతి వాక్యానికి విరోధమైనటువంటి కార్యములను మా చేతులతో సరిచేసుకున్నటకు సహాయము చేయమని మీ పాదముల యొక్క ఈ విన్నపాలను ఈ ఉపవాస మనవులను ప్రతిష్ఠించి యేసు నామమున ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి. ఆమేన్ ఆమేన్. పరిశుద్ధుడయ్యున్న దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండును కాక. ఆమేన్ ఆమేన్.